ఎవ్రీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా అంటే ఇక్కడ గమనించండి, ఇదొక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనుకున్నాం 18th సెప్టెంబర్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ అది ట్రెండ్ బేరిష్ అవ్వడానికి ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎస్టర్డే కూడా మనం వీడియో ఎవరైనా వాచ్ చేయకుంటే ఒకసారి వాచ్ చేయండి. కరెక్ట్గా ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిన తర్వాత బేరిష్ ట్రెండ్ అనుకున్నాం. ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఎక్కడ ఉందండి, ఈ యొక్క లో చూడండి. కరెక్ట్గా మార్కెట్ ఈరోజు ఈ యొక్క లో టచ్ చేసింది, కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మార్కెట్లో మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటే ఈ యొక్క క్యాండిల్ని గమనించండి. ఆల్మోస్ట్ ఇది రైట్ అండి, ఈ యొక్క క్యాండిల్ మనకు సపోర్ట్ అవుతుంది. సో రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఏమవుతుందంటే ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో 25,153 ఇప్పుడు మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. క్యాండిల్ పరంగా చూసినట్లయితే 21 ఆగస్టు క్యాండిల్ యొక్క హై మనకి ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అవుతుందండి 25,052. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గమనించండి, రెండు సపోర్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ 25,153 ఒకవేళ సపోర్ట్ రెస్పెక్ట్ చేయకుండా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే, డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే నెక్స్ట్ మనకు సపోర్ట్ ఏమవుతుందండి 25,052 అవుతుంది. లేదు అనుకుంటే 25,000 రౌండ్ ఫిగర్ వాల్యూని కన్సిడర్ చేస్తామండి. సో అలాగే రెసిస్టెన్స్ ఏమవుతుందండి 25,330 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈరోజు కూడా చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ ఈ 25,330 ఆల్మోస్ట్ అక్కడే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి ఫాల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసామండి, ఈ లెవెల్స్ని 5 minutesలోనూ అప్లై చేయలేదు, 15 minutesలోనూ అప్లై చేయలేదు, 1 hour టైం ఫ్రేమ్లోనూ ఈ లెవెల్స్ని మనం అప్లై చేయలేదు. బట్ ఈ లెవెల్స్ని ఎక్కడ అప్లై చేసామంటే డే టైం ఫ్రేమ్లో చూసి అప్లై చేసాము. అవి మనకు ఖచ్చితంగా ఇంట్రాడే పర్పస్కి ఇక్కడ వర్క్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకోండి దయచేసి. ఎక్కడైనా నేర్చుకోండి, బుక్స్ ద్వారా అయినా, యూట్యూబ్ ద్వారా అయినా, ఎక్కడైనా కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకోండి. ఆప్షన్స్ గ్రీక్స్ గురించి నేర్చుకోండి. ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలియకుండా ఎప్పుడూ కూడా ఆప్షన్స్ అనేది దయచేసి చేయకండి అని చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆప్షన్ గ్రీక్స్ తెలియకుండా దయచేసి ఆప్షన్స్లో ట్రేడ్ అనేది తీసుకోకండి. ఎక్కడైనా కానీ ఫస్ట్ విద్యని నేర్చుకోండి. విద్యని నేర్చుకున్న తరువాతే మీరు ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ చేయండి. ఇన్వెస్ట్మెంట్లో మంచి ఫండమెంటల్ స్టాక్స్ లేదా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈఎంఐ అనే మంచి ఇండికేటర్ ఉందండి, చాలా ఈజీగా అర్థమవుతుంది, దాని గురించి కూడా తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే తెలుసుకున్నాము. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక ట్రేడర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు తెలియకపోతే, మార్కెట్ ఒకవేళ ఇక్కడ బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందని తెలియకపోతే అప్పట్లోపల మీరు ఏం చేస్తారండి, ప్యానిక్ అయి మీరు తీసుకున్న పొజిషన్స్ని నెగిటివ్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. అగైన్ అక్కడి నుంచి కంటిన్యూ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. ఇలా మీకు చాలాసార్లు ఉంటుందండి. ఏంటంటే నేను ఎగ్జిట్ అయిన తర్వాతనే మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళింది, లేదు నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే కంటిన్యూ మార్కెట్ ఫాల్ అయిందనేసి. ఎలా అంటే ఇక్కడ చూడండి, మార్నింగ్ కంటిన్యూ మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుని అప్ సైడ్కి వెళ్తున్నాయి. బట్ అది రెసిస్టెన్స్ అని తెలియకనప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా న్యూ ట్రేడర్స్ అక్కడ ఎంట్రీ అవుతే ఆల్మోస్ట్ అక్కడి నుంచి కంటిన్యూ మార్కెట్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్ అండి. స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంటు సైడు ప్లాన్ చేసుకోండి, అది చాలా బెటర్గా ఉంటుంది. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా అడిగి సలహా తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు ఎప్పటికీ కూడా ఒక అసెట్ లాగా యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ సపోర్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఆల్మోస్ట్ మన ఛానల్కి ఇంకా 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.